హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చ్ 10వ తేదీన మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని, అటు ప్రజలు, రైతులు ఈ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చ్ 10వ తేదీన ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మార్చ్ 11వ తేదీ నాటికి శ్రీలంక దిగువ భాగానికి వచ్చే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఎక్కువగా శ్రీలంక, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఈ నెల 11, 12 తేదీల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు, రైతులు ఈ నెల 11, 12 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం శ్రీలంక దిగువ భాగానికి వెళ్ళి అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 11వ తేదీన ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, సూలూరుపేట, గూడూరు, నెల్లూరు, కోడూరు, మదనపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మార్చ్ 11, 12 తేదీల్లో నమ్మదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాలైన కడప, రాయచోటి, కదిరి, అనంతపురం, హిందూపురం, పొద్దుటూరు ఈ ప్రాంతాల్లో మాత్రమే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఎండల తీవ్రత మాత్రం 38 నుండి 44 డిగ్రీల మధ్యలో నమ్మదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ జిల్లాలో కూడా 38 నుండి 42 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో 30 నుండి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని, రాబోయే వారం రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు రాబోయే 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని, 38 నుండి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమ్మదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఏప్రిల్, మే నెలలో కూడా మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అటు ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే మార్చ్ 11, 12 తేదీల్లో కొన్ని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.